ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన భగవద్గీత భాష్యం చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. పోయిన వారము 15వ శ్లోకం వరకు అర్థాలు చూసాము. ఇంతకీ శీతోష్ణాలు శోకమోహాలన్న ద్వంద్వాలన్నీ వదిలిపెట్టి సహనంతో ఉండడము యుక్తము అని చెప్తూ ఉన్నారు. ఎందుకు అని మనకు ప్రశ్న వస్తే దానికి కూడా జవాబు చెప్తూ ఉన్నారు. చూస్తూ వెళ్దాము. నా అసతః విద్యతే భావః, నా అభావః విద్యతే సతః, ఉభయోః అపి దృష్టః అంతః తు అనయోః తత్వదర్శిభిః. అసత్ లేని విషయము ఉండడం అన్నది భావము న విద్యతే ఉండదు. లేనిది ఉండడము అన్నది ఉండదు. అయితే సతహ ఉన్నది ఎప్పుడైనా సరే అభావము లేకపోవడం అన్నది కూడా న విద్యతే ఉండదు. ఉన్నది ఎప్పుడూ ఉంటుంది. లేనిది ఎప్పుడూ ఉండదు. ఉన్నది లేకుండా పోవడం అన్నది లేదు. లేనిది ఉండడం అన్నది ఉండదు. ఈ రెండు విషయాల గురించి అనయోహో తత్వదర్శిభిః, తత్వం తెలుసుకున్న వాళ్ళెవరున్నారో వాళ్ళు ఈ ఉభయోహో అంతః, దీని అంతును అంటే దాని స్వరూపాన్ని దృష్టః చూసి ఉన్నారు. అటువంటి వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. దాన్ని మనం గ్రహించి ఆ విధంగా సోహమని తెలుసుకోవడమే. అసత్తేది లేదని గ్రహించడమే మిగిలి ఉన్నది. దానికి భాష్యం చూస్తూ వెళ్దాము. నా అసతః అవిద్యమానస్య శీతోష్ణాదేః సకారణస్య న విద్యతే నాస్తి భావః భవనం అస్థిత. అసత్ అంటే అవిద్యమానము. ఏదైతే లేకుండా ఉన్నదో నిజంగా లేదది. చలి, వేడి మొదలైనవి నిజంగా ఉన్నాయా? లేవు. ఎందుకు లేవు అంటే మార్పులతో ఉన్నవి లేవు అని అర్థము. వాటికి కారణాలు కూడా. ఈ కారణానికి చల్లగా ఉన్నది, ఈ కారణానికి వెచ్చగా ఉన్నది అన్న కారణాలతో సహా శీతోష్ణాలు మొదలైన ద్వంద్వాలు ఏవైనా సరే న విద్యతే అంటే నాస్తి లేవు. లేవు అంటే ఎట్లా? భావః వాటి భవనం ఉండడం అన్నది. అస్థిత అంటే ఆస్తిక్యం. అస్థి అంటే ఉండడం అన్నది నాస్తి లేదు. నహి శీతోష్ణాది సకారణం ప్రమాణైః నిరూప్యమాణం వస్తు సంభవతి. చల్లగా ఉంది, వేడిగా ఉన్నది, ఇదిగో ఇందుకని చల్లగా ఉన్నది, ఇందుకని వేడిగా ఉన్నది అని కారణాలతో సహా ఉన్న ద్వంద్వాలను ప్రమాణాలతో నిరూపించడం అన్నది వస్తుతః నిజంగా న సంభవతిః కుదరనే కుదరదు. ఎందుకు అంటే వికారః హి సహ వికారః చ వ్యభిచరతి. సహ అటువంటివన్నీ కూడా వికారాలే. అది వికారము, మార్పు. ఒకసారి చల్లగా ఉండడము, మళ్ళీ వెంటనే వేడిగా ఉండడము, మళ్ళీ చల్లగా ఉండడము ఇట్లా మారిపోతూ ఉండడం వికారాలు. వికారాలు వ్యభిచరిస్తూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. యథా ఘటాది సంస్థానం చక్షుషా నిరూప్యమాణం మృత్ వ్యతిరేకేణ అనుపలబ్ధేః అసత్. ఘటము ఏదో కుండ లేదా కూజ లేకపోతే ఇంకేంటో అట్లాంటివన్నీ ఉండడము సంస్థానం అన్నది చక్షుష కళ్ళు పెట్టుకుని చూస్తే ప్రత్యక్షంగానే నిరూపించబడుతూ ఉన్నది కదా. నిజంగా కుండ, కూజ ఇట్లాంటివన్నీ ఉన్నాయా? అదంతా మట్టికి వ్యతిరేకంగా వేరేగా ఉండేందుకు అవకాశం ఉన్నదా? ఆ విధంగా అవన్నీ అనుపలబ్ధి. మట్టి కాకుండా కుండ, కూజ అని వేరేగా ఉండడం అన్నది లేదు గాబట్టి అదంతా అసత్. తథా అదే విధంగా సర్వః వికారః కారణ వ్యతిరేకేణ అనుపలబ్ధేః అసత్. ఏ వికారాలైనా సరే, ఏ మార్పులతో ఒక రూపం తయారై అది కనిపిస్తూ ఉన్నా గూడా
అసలు కారణం లేకుండా ఈ కార్యాలు ఉండడం అన్నది లభించదు కాబట్టి అవన్నీ గూడా అసత్. జన్మ ప్రధ్వంసాభ్యాం ప్రాక్ ఊర్ధ్వం చ అనులబ్ధేః. జన్మ అదుగో కుండ తయారయ్యింది. ప్రధ్వంసం అదుగో కుండ పగిలిపోయింది అన్న ఏవున్నాయో వాటికన్నా ముందు కుండ తయారయ్యే కన్నా ముందు. కుండ పగిలిపోయిన తర్వాత ఊర్ధ్వం. ఆ కుండ అన్నది లేని గూడా లేదు గదా! లేని కుండ ఎప్పుడూ ఉండదు. ఎప్పుడూ ఉండేది మట్టి. కాబట్టి ఉన్నది ఉన్నది, పోయింది పోయింది అంటున్నప్పుడు ఏది ఉంటుంది, ఏది పోతుంది అని జాగ్రత్తగా చూసుకోవడం అత్యవసరం మనకు. కార్యస్య ఘటాదేః మృదాది కారణస్య చ తత్కారణ వ్యతిరేకేణ అనులబ్ధేః అసత్వం తత్ అసత్వే సర్వాభావ ప్రసంగః ఇతి చేత్ సిద్ధాంతి నువ్వో ఘటము అంటే కుండ, ఏదో కూజ మొదలైనవన్నీ కార్యాలు, మృత్తిక అంటే మట్టి కారణము అంటున్నావు గదా! కుండలవన్నీ నిజంగా లేదు. నిజంగా ఉంది మట్టే అంటున్నావు గదా! మరి మట్టి గూడా నిజంగా లేదు. అదంతా భూమే అంటావు. భూమి గూడా నిజంగా లేదు. ఇంకెక్కడి నుంచో వచ్చింది అంటావు. అట్లా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి, ఒక్కొక్కటి ప్రతి కార్యానికి వెనకాల కారణాన్ని చూస్తూ కార్యం లేదు, లేదు, లేదు అనుకుంటూ పోతే ఆ విధంగా అన్నీ అసత్తయిపోయాయంటే ఇంక తదసత్వే అట్లా ప్రతిదీ అసత్తయిపోతే సర్వ అభావమైపోదా? ఏదీ లేకుండా బోతుంది చివరికి కాదా? అని అడుగుతూ ఉన్నారు మన పూర్వపక్షి. ఆ ప్రశ్న చాలా ఉచితము. ఎందుకు అంటే, ఆ ప్రశ్న మనందరికీ కలుగుతూనే ఉంటుందెప్పుడు గాబట్టి, జవాబు తెలుసుకోవడం అత్యవసరం. కార్యకారణాలుంటాయి. ఎప్పుడైనా సరే ఒక కార్యము రూపాన్ని తీసుకొని కనిపిస్తూ ఉన్నది అంటే, దాని వెనకాల ఏదో ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఆ కార్యం కాదు దాని వెనకాల కారణమేమి? దాని వెనకాల కారణమేమి? దాని వెనకాల కారణమేమి? అని మనం వెతుకుతూ, వెతుకుతూ పోతే ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏ కారణం వెనకాల ఇంకే కారణం లేకుండా కారణం అక్కడికి ఆగిపోయిందో, అప్పుడేం జరుగుతుంది అంటే అది మూల కారణమై ఉంటుంది. మూల కారణం నుంచే మిగిలిన కార్యాలన్నీ వస్తాయి మనకు తెలుసు. మిగిలిన కార్యాలన్నింటినీ తీసుకెళ్ళి మనం కారణంలో కలిపేసిన తర్వాత, కార్యాలే లేకపోయేసరికి అసలు ఏ కార్యము లేకపోతే, ఇంకా కారణం గూడా కారణంగా ఉండవలసిన కారణం లేకుండా, లేకుండా బోతుంది. కాబట్టి అప్పుడు ఏది లేకుండా బోతుంది గదయ్యా! అని మన పూర్వపక్షి అడిగితే, ఏదీ లేకుండా పోవడం గాదు. కారణానికి కారణంగా ఉండే కారణం లేకుండా బోతుంది. కార్యకారణ వినిర్ముక్తమైపోయిన తర్వాత, కార్యాలన్నీ కారణంలో లయమైపోయిన తర్వాత తనుగా మిగిలిపోయిందేదున్నదో అది సత్. దాని మీద ఫోకస్ చేయాలి. కార్యాలన్నీ పోతే ఇంకేమి మిగలదు గదా! కాదు. కార్యాలుగా కనిపించడం అంతా కలిసి ఏకమై ఉంటే, ఆ ఏకమేదున్నదో అది సత్. దానికేమీ గాదు అదెప్పుడూ ఉంటుంది. కార్యాలన్నీ రావచ్చు, పోవచ్చు. సత్ మాత్రం తన పాటికది ఎప్పుడూ ఉంటుంది అని మనం అర్థం జేసుకోవాలి. ఆ బుద్ధి కావాలి, ఆ జ్ఞానం మనకు. అందుకోసం చూసుకుందాము. కాదు నువ్వు చెప్పినట్టు జరగదు. కార్యాలన్నీ వెళ్ళిపోతే చివరికి ఇంకేది మిగలదు గదా! అంటున్నావు. అట్లా జరగదు. సర్వత్ర బుద్ధిద్వయోపలబ్ధేః సద్బుద్ధిః అసద్బుద్ధిః ఇతి. ప్రతి చోట దేనికైనా సరే 2 బుద్ధులు ఉంటాయి. 2 రకాల జ్ఞానాలుంటాయి. ఒకటి సద్బుద్ధి, ఒకటి అసత్ బుద్ధి. యత్ విషయా బుద్ధిః న వ్యభిచరతి తత్ సత్. యత్ విషయా వ్యభిచరతి తత్ అసత్. ఏ బుద్ధి అంటే జ్ఞానమైతే విషయాల్లో తిరుగుతూ ఏ విషయాన్ని పట్టుకుని అది మారిపోతూ ఉన్నదో, ఒకసారి కుండ అంటుంది, ఒకసారి కూజ అంటుంది, ఒకసారి ఏదో చెంబు అంటుంది, ఒకసారి ఇంకేంటేంటో, ఒకసారి హారం అంటుంది, ఒక్కొక్కసారి వడ్డాణం అంటుంది, ఒక్కొక్కసారి కడియం అంటుంది. లేదా ఒక్కొక్కసారి వంకాయ అంటుంది, ఒక్కొక్కసారి అన్నం అంటుంది, ఒక్కొక్కసారి మామిడి పండు అంటుంది. ఈ విధంగా మారిపోతూ ఉన్న విషయాలని ఏ బుద్ధి పట్టుకుని వాటి వెంట మారకుండా ఉంటుందో, అటువంటిది తత్ సత్. ఏ విషయాన్ని పట్టుకున్న బుద్ధి అయితే మారదో, అది సత్ బుద్ధి. ఏ బుద్ధి అయితే విషయం మారిపోతూ ఉంటే ఇది కూడా మారిపోతూ ఉందో, విషయాన్ని పట్టుకుని ఇది కూడా మారిపోతూ ఉన్నదో,
అటువంటి బుద్ధి అసత్ బుద్ధి. ఇది సత్, అసత్ విభాగే బుద్ధితంత్రే స్థితే. ఈ విధంగా సత్, అసత్ అని 2 విధాలుగా బుద్ధితంత్రం ఉంటుంది. సర్వత్రా ద్వే బుద్ధి సర్వైః ఉపలభ్యతే సమానాధికరణే న నీలోత్పలవత్ సన్ఘటః, సన్పటః, సన్హస్తి ఇతి. కాబట్టి సర్వత్రా అన్ని చోట్ల 2 బుద్ధులు అందరికీ తెలుస్తూనే ఉంటాయి. సమానాధికరణమని ఇది నల్ల కలువ అన్నామనుకోండి. ఆ వస్తువులో నలుపు ఉండాలి, నీలము. అట్లానే అందులోనే ఉత్పలమన్న పువ్వుగా ఉండే లక్షణము ఉండాలి. కలువ అన్న లక్షణము ఉండాలి. అది మళ్ళీ పైగా నీలంగా ఉన్నది అన్న లక్షణం కూడా ఉండాలి. ఈ 2 ఒకే పదార్థంలో ఉన్నాయి గదా! కాదు మనం చూస్తున్నది. ఆ విధంగా గాదు. కుండ ఉంది. వస్త్రం ఉంది. ఏనుగు ఉంది అన్నప్పుడు ఏనుగు, వస్త్రము, కుండ మారిపోతూ ఉండొచ్చు. కానీ ఉంది, ఉంది, ఉంది అన్నది ఏది మారకుండా ఉన్నదో అది సత్బుద్ధి. ఉన్నది అన్నది సత్బుద్ధి. మారిపోతూ ఉన్నది అసత్బుద్ధి. ఏవం సర్వత్రా ప్రతి విషయంలో ఇంతే. తయోః బుద్ధ్యోః ఘటాది బుద్ధి వ్యభిచరతి. ఈ 2 బుద్ధుల్లో కుండ, వస్త్రము, ఏనుగు అన్న బుద్ధి మారిపోతూ ఉంటుంది. తథాచ దర్శితమది మనకు తెలుస్తూనే ఉన్నది. అయితే నతు సద్బుద్ధిః సత్బుద్ధి ఉన్నది, ఉన్నది, ఉన్నది అని మారుతున్నదా? అదెప్పుడూ ఉంటుంది. తస్మాత్ ఘటాది బుద్ధి విషయః అసత్ వ్యభిచారాత్ నతు సద్బుద్ధి విషయః అవ్యభిచారాత్. ఘటము, కుండ మొదలైన విషయంతో కూడిన బుద్ధి వ్యభిచరిస్తుంటుందంటే మారిపోతూ ఉంటుంది గాబట్టి అది అసత్ బుద్ధి. ఏదైతే సత్ ఉన్నదో ఉన్నది అన్నదేదున్నదో అది మారకుండా ఉంటుంది గాబట్టి అది సత్బుద్ధి. అన్నప్పుడు మన పూర్వపక్షికి ఇంకా కొన్ని ప్రశ్నలొస్తూ ఉన్నాయి చూద్దాము. ఘటే వినష్టే ఘటబుద్ధౌ వ్యభిచరంత్యాం సద్బుద్ధిః అపి వ్యభిచరతి ఇతి చేత్. ఘటే వినష్టే కుండ పగిలిపోయిందనుకో. ఆ ఘట బుద్ధి మారిపోతూ ఉన్నది గదా! ఇప్పుడు. కుండ ఉన్నది అని ఒకసారంటాం. కుండ పగిలిపోయింది, పోయింది, లేదు అంటాము. అటువంటప్పుడు సద్బుద్ధిః అపి వ్యభిచరతి ఇతి చేత్ ఉన్నది అన్న బుద్ధి గూడా మారిపోయింది గదా! ఇప్పుడు లేదు అంటాము. అంటే కాదు నా దాన్నట్లా చూడొద్దు. పటాదౌ అపి సద్బుద్ధి దర్శనాత్. కుండ ఉన్నది అంటావు, కుండ లేదు అంటావు. కానీ పక్కన వస్త్రం ఉన్నది అంటావు గదా! ఉండడం అన్నది ఎక్కడో దగ్గర ఉంటుంది. అది మారకుండా ఎప్పుడూ ఉంటుంది. విశేషణ విషయా ఏవ సా సద్బుద్ధిః. విశేషణము అంటే ఏది వేరు చేసి చూపిస్తూ ఉన్నదో. విశేష్యము అంటే ఆ చూపిస్తూ ఉన్న దానితో ఏది తగులుకుని ఉన్నదో. కుండ విశేష్యము లేదా నీలోత్పలము విశేష్యము. అందులో నలుపు, కమలత్వము అటువంటివన్నీ విశేషణాలు. ఇప్పుడు కుండ విశేష్యము. ఉండడము, లేకపోవడము అన్నది విశేషణము. ఇప్పుడు ఈ విశేషణము కుండ పగిలిపోయేసరికి కుండతో పాటే ఉన్నది, లేదు అన్నది మారిపోయింది కదా! అంటే ఉండడం అన్నది ఇంకొక చోటైనా ఉంటుంది. కుండను ఆధారం చేసుకొని చూసినంత వరకే ఉంటే మాత్రం అంత మాత్రమే కుండ వరకు పరిమితమై ఉంటే, లేదు పోయింది అనుకుంటాము. ఉండడం ఎక్కడికి పోతుంది? అది వేరే రూపంగా ఉంటుంది. ఉన్నది అన్నది కుండ కావచ్చు, ఏనుగు కావచ్చు, వస్త్రం కావచ్చు, ఉండడం అన్నది మారదు. కుండ మారిందంతే విషయము. కుండ మారిపోయేసరికి ఉండడం గూడా మారిపోయిందనుకోరాదు. కుండ ఉన్నది, కుండ పోయింది అంతవరకే. ఉండడం అన్నది ఎప్పుడూ ఉంటుంది. విశేష్యంతోటి కలుపుకుని దీన్ని సత్తని చూడ్డానికి వీల్లేదు. రూపాన్ని, కార్యాన్ని పట్టుకుని సత్తని చూడ్డానికి వీల్లేదు. అట్లా చూస్తే కుండ పగిలిపోగానే అసలు అదే లేకుండా పోయిందంటుంది. ఇప్పుడు
ఈ దేహం నేననుకుంటున్న దేహాత్మ భావనతో ఉన్నంత వరకు దేహము పడిపోతే నేనే పోయాననుకునే దౌర్భాగ్యం కలుగుతుంది. కాబట్టి ఆ విశేషాన్ని పట్టుకుని మనము చూడొద్దు. విశేషం వెనకాల ఉండడం అన్నదేదున్నదో దాన్ని మాత్రమే పట్టుకోవాలి అని చెప్తున్నారు. సరే అయితే మరి ఇంకొక ప్రశ్న. సద్బుద్ధివత్ ఘటబుద్ధిః అపి ఘటాంతరా దృశ్యతే ఇతి చేత్ సద్బుద్ధి గూడా అంటే నువ్వు ఘటం పగిలిపోయిందంటే పటమైనా ఉంది గదా! అంటున్నావు గదా! సద్బుద్ధి ఘటబుద్ధిలాగా ఘటాంతరా దృశ్యతే ఇతి చేత్ ఒక కుండ పగిలిపోతే ఇంకొక కుండ ఉన్నది అన్నట్టు దీన్ని అర్థం చేసుకోవాలా? ఈ కుండ పగిలిపోతే ఇంకొక కుండ ఉంది గాబట్టి, పర్వాలేదులే ఏదో ఒక కుండ ఉన్నది కాబట్టి ఉన్నది అని అర్థం చేసుకోవాలి అంటే మళ్ళీ కష్టమవుతుంది. ఇప్పుడు ఈ దేహాన్ని చూసుకొని ఇది నేను అనుకుంటున్నప్పుడు, పక్క దేహాన్ని చూసి అది వాడు అనుకుంటున్నప్పుడు, ఈ దేహం పడిపోతే పోతే పోయింది. ఆ దేహం అయినా ఉన్నది కనీసం అనుకున్నప్పుడు మళ్ళీ భేదబుద్దే ఉంటుంది. అక్కడ భేదం లేకుండా ఉన్నది అన్న దాని మీద మాత్రం ఫోకస్ చేయడం కుదరదప్పుడు. కాబట్టి ఒక కుండ పగిలిపోతే పోయింది. ఇంకొక కుండ ఉన్నది గాదు. కుండ ఉన్నది, కుండ పగిలింది గాదు. ఉన్నది అన్న దాని మీద మాత్రం ఫోకస్ చేయాలి. కాబట్టి పటాదౌ అదర్శనాత్ ఇట్లా అనుకున్నామంటే ఈ కుండ పగిలిపోతే పోయిందిలే. కనీసం పక్క కుండ అయినా ఉంది గదా! అనుకున్నప్పుడు పక్కన వస్త్రం గూడా ఉంది గదా! అని గుర్తురాదింకా. నేను పోతే పోయాను, వీడైనా ఉన్నాడు అనుకుంటాము. నేను పోతే పోయాను, కంప్యూటర్ అయినా ఉంది అనుకోం గదా! ఆ విధంగా రూపాన్ని పట్టుకుని మారిపోతున్న బుద్ధి గురించి చెప్పట్లేదు మనమిక్కడ. రూపంతో సంబంధం లేకుండా ఉన్నది అన్న ఏ బుద్ధి ఉన్నదో అది కావాలి. దాని మీద ఫోకస్ చేయాలి మనము. సద్బుద్ధిః అపి నష్టే ఘటే న దృశ్యతే ఇతి చేత్ ఘటే నష్టే ఒకవేళ కుండ పగిలిపోతే ఉన్నది అన్న బుద్ధి గూడా లేదు అని మారిపోతూ ఉన్నది గదా! అంటే అట్లా గాదు. విశేష అభావాత్ కుండ పోయిందంతే. ఉండడం అన్న స్థితి పోలేదు. కుండ ఉన్నదా? కుండ పోయిందా? అంతవరకే. విశేష్యం వరకే. విశేషణం మారట్లేదిక్కడ. విశేష్యం మారుతున్నది. సద్బుద్ధిః విశేష విషయా సతి విశేష అభావే విశేషణ అనుపపత్తౌ కిం విషయా స్యాత్. సద్బుద్ధి విశేషాన్ని పట్టుకుని ఉంటుంది. ఒకవేళ విశేష్యము కుండ, ఏనుగు, వస్త్రము, నా శరీరము మొదలైన విశేషాలు అభావం లేకుండా పోతే కూడా, ఉండడం అన్నది మాత్రం ఎప్పుడూ ఉంటుంది గదా! దానికేమయ్యింది? ఒకవేళ విశేషణము లేకుండా పోవడము జరిగితే కూడా, అప్పుడు విషయానికేమైంది? ఉండడం అన్నదైతే ఉంటుంది గదా! కుండ ఉండొచ్చు, వస్త్రం ఉండొచ్చు, కుండ పోవచ్చు, వస్త్రం పోవచ్చు, ఏనుగు రావచ్చు, పోవచ్చు, ఏదైనా జరగొచ్చు గానీ, ఈ విశేష్యాలతో సంబంధం లేకుండా ఉండడం అన్న అస్తిత్వం మాత్రం ఎప్పుడూ ఉంటుంది గదా! నతు పునః సద్బుద్ధేః విషయాభావాత్ సద్బుద్ధి ఉన్నది అన్నది లేకుండా పోవడం ఉండదు. సరే ఇంకొక అనుమానము. ఏకాధికరణత్వం ఘటాది విశేష అభావే న యుక్తమితి చేత్. ఏకాధికరణత్వం అంటే ఒకే వస్తువును ఆధారం చేసుకుని చాలా విశేషణాలుంటాయి. ఇప్పుడు కుండ గుండ్రంగా ఉన్నది. మట్టితో తయారు చేయబడి ఉన్నది. ఏదో ఎర్రగా ఉన్నది, నల్లగా ఉన్నది. ఈ పరిమాణంలో ఉన్నది అని ఏవేవో విశేషణాలుంటాయి. ఇప్పుడు ఘటము అన్న విశేష్యము లేకుండా పోయేసరికి, ఇంక దానికి సంబంధించినవన్నీ లేకుండా పోతాయి గదా! అనడిగితే అట్లా జరగదు. ఒక్కొక్కసారి ఒక వస్తువుని నిజంగా ఆధారం చేసుకొని దానికి సంబంధించిన విశేషణాలన్నీ ఉంటాయని చెప్పలేము. ఇదం ఉదకం ఇతి మరీచ్యాదౌ అన్యతరాభావేపి సామానాధికరణ్య దర్శనాత్. ఇదిగో ఇక్కడ నీళ్లున్నాయి అంటాము. నిజంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి అక్కడ నీళ్లు ఉన్నాయి. నీళ్లు ఆవిరైపోయాయంటే నీళ్లు లేకుండా పోయాయి అని అంతవరకే చూస్తున్నావు. ఒక్కొక్కసారి అక్కడేమీ లేకపోయినా గూడా నీళ్లు ఉన్నాయి అని అనిపించొచ్చు నీకు. ఏదో మృగతృష్ణ మరీచి ఉంటుంది గదా! బాగా ఎండాకాలంలో రోడ్ల పైన గూడా
సూర్యకిరణాలు ప్రతిఫలించి లేదా ఎడారుల్లో ఇసుక తిన్నెల పైన సూర్యకిరణాలు ప్రసరించి అక్కడ ఒక మృగతృష్ణ అంటే ఎండమావి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నిజంగా నీళ్లున్నట్టుగా అనిపిస్తాయి. నిజంగా ఉన్నాయా? విశేష్యం లేకపోయేసరికి, ఆ వస్తువు లేకపోయేసరికి దాన్ని ఆధారం చేసుకొని అది ఉన్నది అన్న బుద్ధి గూడా లేకుండా పోతుందంటున్నావు. కాదు. ఒక్కొక్కసారి అక్కడ ఆ వస్తువు లేకపోయినా గూడా అక్కడ ఉన్నది అని నీకొక ఆలోచన కలుగుతుంది. ఆ ఆలోచన ఫోకస్ చెయి నువ్వు. కాబట్టి అట్లా చెప్పడం గూడా కుదరదు. విశేష్యము కుండ, ఏనుగు, ఏదో వస్త్రము, నేను అటువంటివన్నీ లేకుండా పోయేసరికి ఇంకసలు ఏమీ లేకుండా పోతుందనుకోడానికి లేదు. ఆ రూపం లేకుండా పోయింది అంతవరకే. ఒక్కొక్కసారి రూపంతోటి సంబంధం గూడా లేదు. నువ్వేదో మనసులో ఉన్నదాన్ని అధ్యారోపణ చేసుకుంటావు. ఉన్నది అనుకుంటావు. లేదు అనుకుంటావు. ఈ ఉన్నది, లేదు అని మారిపోతూ ఉన్నవి ఆ కుండనో, వస్త్రాన్నో, నీ దేహాన్నో జూసి నువ్వు అనుకుంటూ ఉన్నవి మారిపోవచ్చు. అవన్నీ అసత్బుద్ధులు. ఉండడం అన్నది మాత్రం ఎప్పుడూ ఉంటుంది. తస్మాత్ దేహాదేహే ద్వంద్వస్య చ సకారణస్య అసతః న విద్యతే భావః ఇతి. కాబట్టి దేహాదులు ఏదో నా దేహం ఉన్నది, లేదు, వాడు పుట్టాడు, చనిపోయాడు మొదలైన ద్వంద్వాలేవేవో ఉంటాయి. వాటి వెనకాల కారణాలేవో ఉంటాయి. ఏదో గుండె ఆగి చనిపోయాడు, లేదా క్యాన్సరొచ్చి చనిపోయాడని కారణాలుండొచ్చు, ఊడొచ్చు. అవన్నీ అసత్. లేనివన్నీ నా విద్యతే ఆ భావము ఉండడం అన్నది లేకుండానే ఉంటుంది. ఒకసారుండి, ఒకసారి లేదు అంటే మార్పులతో ఉన్నది అంటే లేదు అని అర్థం. తథా సతః చ ఆత్మనః అభావః అవిద్యమానత న విద్యతే. ఇంకిప్పుడు అసత్ గురించి అయిపోయింది గదా! సత్ గురించి ఆలోచిద్దాం. తథా అదే విధంగా సతః చ సత్ ఉన్నది అనేదున్నదో అంటే ఆత్మ. ఆత్మ ఒక్కటే ఎప్పుడూ ఉండేది. దానికి అభావము అంటే అవిద్యమానత లేకుండా పోవడము అన్నది న విద్యతే ఎప్పుడూ ఉండదు. సర్వత్రా అవ్యభిచారాత్ ఇతి అవోచామా. ఎప్పుడు మార్పు లేకుండా అట్లానే ఉంటుంది అన్ని చోట్ల, అన్ని కాలాల్లో, పరిస్థితుల్లో అని చెప్పుకుంటున్నాం కాబట్టి. ఇంతకు ముందు గూడా ఈ విషయం జెప్పాము. సర్వత్రా అంతటా మార్పు లేకుండా ఉంటుంది గాబట్టి, దానికి లేకపోవడం అన్నది ఉండదు. అదెప్పుడూ ఉంటుంది. అది కుండగా ఉండొచ్చు, ఏనుగుగా ఉండొచ్చు, మట్టిగా ఉండొచ్చు, మీనాగా ఉండొచ్చు, ఆకాశంగా ఉండొచ్చు, లేకుండా ఉన్నట్టుగా ఉండొచ్చు. అది ఎట్లా అయినా సరే, విశేష్యాలు మారుతూ ఉన్నా సరే, ఉపాధులు ఉన్నా సరే, లేకున్నా సరే, ఇది మాత్రం ఎప్పుడూ ఉంటుంది గాబట్టి అదొక్కటే సత్. ఏవం ఆత్మానాత్మనోః సదసతోః ఉభయోః అపి దృష్టः ఉపలబ్ధः అంతః నిర్ణయः సత్ సత్యేవ అసత్ అసత్యేవ ఇతి తు అనయోః యథోక్తయోః తత్వదర్శిభిః. ఏవం ఇదే విధంగా ఆత్మ, అనాత్మ అంటే సత్, అసత్ ఏవున్నాయో ఆ ఉభయోః అపి ఆ రెండింటి యొక్క దృష్టః అంటే ఉపలబ్ధః అంతః వాటి అంతము. ఇంక చూసేసాము పూర్తిగా తెలిసిపోయింది అంటే అది అంతం. దాని అంతు అట్లా చూసారు వాళ్ళు దాన్నట్లా నిర్ణయించారు. ఎట్లా? ఇదిగో ఇది సత్, ఇది అసత్. సత్ ఎప్పుడు సత్ ఉంటుంది. అసత్ ఎప్పుడు అసత్ ఉండదు. అనితు అనయోః ఈ రెండింటి యొక్క యథా ఉక్తయోః ఏ విధంగా మనం ఇంతవరకు చెప్పుకుంటూ వస్తూ ఉన్నామో, ఆ విధంగా తత్వదర్శిభిః తత్వతః దర్శనం చేసిన వాళ్ళ చేత మనకు చెప్పబడ్డది. వాళ్ళు అట్లా చూసారు. తత్వాన్ని తత్వతః దర్శనం చేసిన వాళ్ళు దాన్నట్లా తెలుసుకున్నారు. దానంతు చూసారు. తత్ ఇతి సర్వనామ సర్వం చ బ్రహ్మ. తస్య నామ తత్ ఇతి తద్భావః తత్వం బ్రహ్మణః యాథాత్మ్యం. తత్ అంటే ఏమి? తత్వదర్శిలో తత్ అంటే ఏమి? అది సర్వనామ శబ్దం. సర్వం అంటే బ్రహ్మ. దాని నామ దాని పేరు తత్. సర్వం అంటే బ్రహ్మ. మొత్తం అంతా అయి ఉన్నదేంటి? బ్రహ్మ. దాని పేరు తత్. ఆ తత్ భావం ఏదున్నదో అది సత్. అంటే ఏమి? బ్రహ్మణః యాథాత్మ్యం. ఆ బ్రహ్మ గురించిన యదార్థమైన స్వరూపము తత్. తత్‌ని
ద్రష్టుం శీలం యేషాం తే తత్వదర్శినః. అటువంటి దత్ పదార్థం ఏదుందో అంటే ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని ద్రష్టుం శీలం యేషాం, దాన్ని దర్శనం చెయ్యాలన్న లక్షణం ఎవరికుంటుందో వాళ్ళు తత్వదర్శులు. తైహి తత్వదర్శిభిః, అటువంటి తత్వదర్శుల చేత ఈ విషయము పూర్తిగా తెలుసుకోబడ్డది. త్వం అపి, నువ్వు కూడా తత్వదర్శినాం దృష్టిం ఆశ్రిత్య, ఆ తత్వదర్శులు ఏ విధంగా దాన్ని చూసి తెలుసుకున్నారో అదే దృష్టిని ఆశ్రయించి అదే చూపుని పెంచుకో. దాంతో ఈ శోకాన్ని మోహాన్ని హిత్వా వదిలిపెట్టి శీతోష్ణాదీని నియత అనియత రూపాణి ద్వంద్వాని, చల్లగా ఉంది, వేడిగా ఉన్నది అని నియతము, అనియతము ఒకసారి ఉంటుంది, ఒకసారి మారుతూ ఉంటుంది. ఇటువంటి రూపాలన్నీ ఏవైతే ద్వంద్వాలున్నాయో, వికారః, అవన్నీ వికారాలు. అయం అసత్యేవ, అవన్నీ గూడా అసత్తే. మరీచి జలవత్ మిథ్యా అవభాసతే, ఏదో ఎండమావిలో నీటిలాగా లేని విషయం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇతి మనసి నిశ్చిత్య, అని నీ మనసులో నిశ్చయంగా నిలబెట్టుకుని తితిక్షస్వ, ఇంక తట్టుకో. ఇది అభిప్రాయః, అని దానికి అభిప్రాయం. భగవంతుడు అందుకని ఇంత దూరం చెప్తూ వచ్చారు అని చెప్తున్నారు. కిం పునః తత్ యత్ సత్ ఏవ సర్వదా ఏవ అస్తి ఇతి. అయితే మరి ఏదైతే సత్ అంటున్నావో నువ్వు, అది ఎప్పుడూ ఉంటుంది అంటున్నావు గదా! దాని గురించి చెప్తావా అంటే, చెప్తాను. ఉచ్యతే, విను. అవినాశితు తత్ విద్ధి ఏన సర్వం ఇదం తతం. వినాశం అవ్యయస్య అస్య న కశ్చిత్ కర్తుం అర్హతి. తత్ అనేది చెప్పుకున్నాము మనం ఇక్కడ. ఆ పదార్థము తత్ అన్నది సర్వనామ శబ్దము. సర్వం అంటే బ్రహ్మ. బ్రహ్మ యొక్క నామము, బ్రహ్మాన్ని తెలిపే పదము తత్. అంటే బ్రహ్మ యొక్క యథార్థ స్వరూపం. కాబట్టి యత్ అన్న, తత్ అన్న, సత్ అన్న ఒకటే అర్థము. మళ్ళీ ఇవన్నీ యత్, తత్, సత్ అన్నవి గూడా మనకు విష్ణు సహస్రనామాల్లో నామాలుగా ఇచ్చారు. ఎందుకంటే తత్ అంటే గూడా ఆ తత్వమే. ఇప్పుడు ఆ తత్ ఏదున్నదో స్వరూపము, అది అవినాశి. దానికి నాశము లేదు అని విద్ధి, తెలుసుకో. పైగా ఏనా, ఏ ఆ తత్ పదార్థం ఉందో దాని చేతనే ఇదం సర్వం తతం, ఇదంతా వ్యాపించి ఉన్నది కార్యాలుగా, అది గూడా తెలుసుకో. వినాశం అవ్యయస్య అస్య, అస్య అవ్యయస్య వినాశం, ఈ అవ్యయమైన దాన్ని నశింప చెయ్యడం అన్నది కశ్చిత్, ఎవ్వరి వల్ల గూడా కర్తం చెయ్యడానికి నా అర్హతి, కుదరనే కుదరదు అని చెప్తున్నారు. ఎందుకు అంటే అవినాశి అంటే న వినష్టం శీలం యస్య ఇతి. అవినాశి అంటే నశించే లక్షణం దేనికి లేదో అది అవినాశి. దానికి నాశం ఉండదు. దానికి అసలు ఆ లక్షణమే ఉండదు. ఇక్కడ తు అన్నారు గదా! ఈ తు అంటే అర్థమేమి? తు శబ్దః అసతః విశేషణార్థః. కానీ అన్నప్పుడు అసత్ గురించి చెప్తూ ఉన్నారు. తు అంటే ఈ అసత్ అయిన ఇదం సర్వం జగత్తంతా ఆ సత్ అయిన అవినాశి తత్వం నుంచే వచ్చింది అని చెప్తూ ఉన్నారు. కాబట్టి తు అంటే అసత్ గురించి. తత్ విద్ధి అంటే విజానీహి, ఆ తత్‌ని తెలుసుకో. కిమ్, తత్ అంటే ఏంటి ఇంతకి? దేన్ని తెలుసుకోవాలి నేను? ఎట్లా అంటే ఏన సర్వం ఇదం జగత్ తతం. ఇదం సర్వం జగత్తంతా దేనివల్ల వ్యాప్తం, వ్యాపించిందో. ఎట్లా వ్యాపించింది? సత్ ఆఖ్యేన బ్రహ్మణ సాకాశం ఆకాశేన ఏవ ఘటాదయః. కుండల్లో ఆకాశము, కుజాల్లో ఆకాశంలాగా అన్ని ఉపాధుల్లో ఆకాశంలాగా పరుచుకొని ఉన్న బ్రహ్మతత్వం ఏదున్నదో సత్, అది తత్, అది తతమై ఉంది, వ్యాపించింది. వినాశం అదర్శనం అభావం. వినాశం అంటే కనిపించకుండా పోవడము, లేకుండా పోవడము.
అవ్యయస్య న వ్యేతి ఉపచయ అపచయౌ న యాతీతి అవ్యయం తస్య అవ్యయస్య. అవ్యయస్య అంటే ఉపచయము, అపచయము, వృద్ధి, క్షయము దేనికైతే న వ్యేతి ఉండవో, ఏదైతే ఉపచయము అంటే రావడము దగ్గరగా రావడం, రాశీభూతం అవ్వడము, అపచయం అంటే లేకుండా పోవడం, తొలగిపోవడము, ఇటువంటివన్నీ క్షయమైపోవడము, వృద్ధి చెందుతూ ఉండటం మొదలైనవన్నీ దేనికైతే ఉండవో, ఏదైతే నయాతి ఇవన్నీ పొందదో, ఇది అటువంటిదేదున్నదో అది అవ్యయము. తస్య అవ్యయస్య అటువంటి అవ్యయమేదున్నదో దాన్నించే ఇదంతా వ్యాప్తం. న ఏతత్ సత్ ఆఖ్యం బ్రహ్మ స్వేన రూపేణ వ్యేతి వ్యభిచరతి నిరవయవత్వాత్ దేహాదివత్. ఏతత్ సత్ అన్న పేరున్న బ్రహ్మ ఏదున్నదో అది స్వేన రూపేణ స్వరూపతః న వ్యేతి అంటే వ్యభిచరతి, వ్యభిచారం అంటే మారుతూ ఉండడం అన్నది దానికి లేదు. తత్, సత్, బ్రహ్మ, ఆత్మ అని ఏ పేర్లతో పిలుస్తూ ఉన్నామో ఆ పదార్థం ఏదున్నదో స్వరూపము, అది దాని స్వరూపం నుంచి మారడం అన్నది జరగదు. ఎందుకు అంటే నిరవయవత్వాత్ దానికి అవయవాలు మొదలైన వాటన్నిటితో కూడి ఉన్న దేహాలు ఇవన్నీ లేవు గదా! ఏదో దేహం ఉన్నది అంటే దానికేవో అవయవాలుంటాయి. అవన్నీ ఉండొచ్చు, పోవచ్చు కాబట్టి పోయిందనుకుంటాము. ఎందుకంటే కుండ ఉన్నది, కుండ పోయిందంటాము. కుండ ఉన్నా, కుండ పోయినా, ఉన్నది పోయింది అని చెప్తున్న నేనైతే ఎప్పుడూ ఉంటాను గదా! మట్టి ఉన్నది, పోయింది అన్నా, మట్టి మారింది కుండగా అన్నా, ఉన్నది, పోయింది, మారింది అని చెప్తున్న నేనైతే ఎప్పుడూ ఉంటాను. అది ఉండొచ్చు, పోవచ్చు, మారొచ్చు. ఆ వస్తువు రూపంగా కనిపిస్తూ ఉన్న ఉపాధి ఉండొచ్చు, పోవచ్చు, మారొచ్చు. నేను మాత్రము ఆ చెప్తూ ఉన్న నేను ఎప్పుడూ మారకుండా అట్లానే ఉంటాను. కాబట్టి నాకు స్వరూపతః మార్పు లేదు. ఎందుకు అంటే దేహము మొదలైనవన్నీ కుండల్లాంటివి మారిపోవచ్చు. అది నేను గాదు. అంత మాత్రమే గాదు. నా అపి ఆత్మీయేన ఆత్మీయ అభావాత్. దేహమే గాదు. నాదేదో ఒక వస్తువుంది. అబ్బా! నాకు వాడంటే ప్రాణమండి. వాడు లేకపోతే నేను లేనట్టే అని చెప్పి వాడు పోయాడనుకోండి నేనే పోయాననుకోవడం. లేదా నాకు ధనమంటే చాలా ప్రేమనుకోండి. నా డబ్బులు పోయాయంటే నేనే పోయానని అనుకోవడం. ఏదో నాకు ఇల్లంటే చాలా ప్రేమనుకోండి. మమత్వం బాగా ఎక్కువగా ఆత్మీయ భావం. ఆ ఇల్లు పోయిందంటే నేనే పోయాననుకోవడం. ఇటువంటివన్నీ కూడా స్వరూపానికి ఉండవు. నేను దేన్నైతే ఆత్మాభిమానంతో ఇది నేనే అన్న అభిమానంతో పట్టుకున్నానో, ఆ వస్తువులు పోతే నేనే పోయాను అనుకోవడం ఉంటుంది గానీ, నేను అసలు స్వతహాగా పోవడం అన్నది స్వరూపతః జరిగేందుకు అవకాశం కూడా లేదు. యథా దేవదత్తః ధనహాన్యా వ్యేతి, నతు ఏవం బ్రహ్మ వ్యేతి. ఒక దేవదత్తుడని ఎవడో ఒకడున్నాడు. వాడికి చాలా డబ్బులున్నాయి. ఇంకా డబ్బుల మీద వాడు ప్రాణం పెట్టుకున్నాడు. ఆ డబ్బులు పోయేసరికి నేనే పోయాను అనుకుంటున్నాడు. అట్లా మన బ్రహ్మ అనుకునేందుకు అవకాశం గూడా లేదు. ఎందుకంటే బ్రహ్మ సర్వజ్ఞమై ఉండడం చేత ఈ అనాత్మలను నేను అనుకునే అసత్ బుద్ధి లేదు గాబట్టి, సత్ ఎప్పుడు సద్బుద్ధితోటి ఉంటుంది. మార్పు లేని తన స్వరూపాన్ని తెలుసుకొని ఉంటుంది గాబట్టి, ఏవైనా వస్తువులు ఉండడం, పోవడం, మారుతూ ఉండడాన్ని చూసి నేనే ఉన్నాను, పోయాను, మారానని అది అనుకోదు. దానికి అందుకని మార్పు లేదు, వృద్ధి లేదు, క్షయము లేదు. అతః అవ్యయస్యాస్య బ్రహ్మణః వినాశం న కశ్చిత్ కర్తుం అర్హతి. అందుకని అటువంటి అవ్యయమైన ఆ బ్రహ్మను వినాశం నశింపచేయడమన్నది ఎవ్వరి చేత గూడా కర్తుం నార్హతి చేయడానికి కుదరదు. న కశ్చిత్ ఆత్మానం వినాశయితుం శక్నోతి ఈశ్వరోపి. ఎవ్వడైనా సరే ఆత్మను నశింపచేయడానికి శక్తి కలిగిన వాడు కాదు. ఎవ్వరైనా సరే ఆ ఆత్మను ఏమీ చెయ్యలేరు. ఈశ్వరుడు కూడా ఆత్మనేమీ చెయ్యలేడు. ఎందుకు? ఎందుకు అంటే 2 కారణాలు. ఈశ్వరుడు మళ్ళీ వేరుగా ఉన్నాడు ఆత్మే గదా! తన స్వరూపాన్ని తను ఎట్లా ఎవరైనా నశింప చేసుకోగలరో, తనను తాను ఎట్లా నాశనం చేసుకుంటాడు ఎవడైనా? చేసుకోలేరు. కాబట్టి భగవంతుడైనా సరే ఆత్మనాశం చేయలేరు. రెండో కారణము ఆత్మ హి బ్రహ్మ. ఆత్మే బ్రహ్మ. స్వరూపమే బ్రహ్మ గాబట్టి
తన స్వరూపాన్ని బ్రహ్మైనా సరే ఎట్లా నాశనం జేసుకోగలదు? కాబట్టి ఎవ్వరూ చేయలేరు. పైగా స్వాత్మనిత్య క్రియా విరోధాత్. ఇంకొక విషయం ఏంటంటే, ఆత్మకు కర్మలు లేవు. నశింపజేసుకోవడము అన్న కర్మ గూడా దానికి లేదు. వృద్ధి చేసుకోవడము అన్న కర్మ లేదు. మార్పు చేసుకోవడం అన్న కర్మ లేదు. అసలు ఏ క్రియలు లేని ఆ ఆత్మలో నాశమన్న క్రియ కూడా లేదు. తనను తాను నాశనం చేసుకోవడం అన్న లక్షణం లేదు. అందుకని అదెప్పుడు అట్లానే మార్పు లేకుండా ఉంటుంది. అని ఆత్మ గురించి, సత్ గురించి చెప్పేసరికి, ఇప్పుడు అసత్ గురించి కూడా చెప్పమని మన పూర్వపక్షి అడుగుతూ ఉన్నారు. కిం పునః తత్ అసత్ యత్ స్వాత్మసత్తాం వ్యభిచరతి ఇతి. అయితేనండి మరి సిద్ధాంతి గారు, ఎందుకని ఆ అసత్ స్వాత్మసత్తాం తన స్వాత్మ సత్ నుంచి, తన స్వరూపమైన సత్ నుంచి వ్యభిచరతి ఎందుకని మారిపోతుందండి? ఎందుకని అసత్ సత్ అయిన తన స్వరూపాన్నించి పక్కకు తొలగుతుంది అని అడిగితే, ఉచ్యతే చెప్తాం పట్టు అని అసత్‌గా ఎందుకుంటుంది? అదే సత్ ఉన్నదంతా ఒకటే అది సత్. అటువంటప్పుడు అసత్‌గా మారి తన స్వరూపం నుంచి తనెందుకు వైదొలుగుతుంది అన్న ప్రశ్నకు అసత్ స్వరూపాన్ని గూడా ఇక్కడి నుంచి చెప్తూ ఉన్నారు. మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని మనము ఈ విషయాన్ని గూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.